మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక పెళ్లి జరుగుతున్నట్లు చూపిస్తారు. ఆ పెళ్లి మేనేజ్మెంట్ మొత్తం టిల్లు వాళ్ళ ఫాదర్ అయితే తీసుకుని ఉంటాడు. ఈ మ్యారేజ్ వాళ్ళు చేస్తున్న మూడో మ్యారేజ్ అని. ఒకవేళ ఈ మ్యారేజ్ ఈవెంట్ సక్సెస్ అవుతే వాళ్ళ టిల్లు ఈవెంట్స్ అనే కంపెనీకి సిటీలో మంచి పేరు వస్తుందని వాళ్ళ ఫాదర్ అయితే టిల్లు వాళ్ళ మదర్ తో చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పెళ్లి కూతురు ఫాదర్ అయితే వచ్చి, ఎక్కడయ్యా డీజే టిల్లు, అసలు నేను ఈ ఈవెంట్ మీకు ఇచ్చిందే డీజే టిల్లుని చూసి, డీజే కొడతాడని, ఎక్కడ ఎంతసేపటికి ఇంకా రాలేదని చెప్పి టిల్లు వాళ్ళ ఫాదర్ మీద ఫైర్ అవుతూ ఉంటాడు. అయితే అప్పుడు అక్కడికి పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి కూతురు కూడా డీజే ఇంకా స్టార్ట్ చేయనందుకు అప్సెట్ అయి ఉంటుంది. టిల్లు ఇక్కడికి 5 మినిట్స్ లో రాకపోతే నేను మీకు ఇచ్చినటువంటి ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తాను, ఒక్క రూపాయి కూడా మీకు పేమెంట్ చేయనని అతనైతే టిల్లు వాళ్ళ ఫాదర్ ని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే టిల్లు వాళ్ళ ఫాదర్ టిల్లుకి ఫోన్ చేస్తారు. ఇక్కడే మనకి టిల్లుని చూపిస్తారు. టిల్లు అయితే ఒక పబ్కి వెళ్లి ఆ అమ్మాయిలతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనిషి అన్నవాడు ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత మారతాడు, కానీ టిల్లుగాడు మారడు. టిల్లు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ పెళ్లి వాళ్ళని కాసేపు షుగర్ ఆపుకోమని వస్తున్నాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ తో చెప్పి పెళ్లికైతే బయలుదేరతాడు. అలా పెళ్లికి వెళ్లి మంచిగా డీజే అయితే ప్లే చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఒక వ్యక్తి టిల్లుకి ఫోన్ చేసి, ఈ నెల అక్టోబర్ 27th ఒక పెద్ద ఈవెంట్ ఉందని, ఆ ఈవెంట్ కి నువ్వే అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యాలని టిల్లుకి అయితే కాంట్రాక్ట్ ఇస్తాడు. అయితే అది తన బర్త్డే వీక్ కాబట్టి తనకి ఆ వీక్ మొత్తం ఖాళీ ఉండదని టిల్లు అయితే నువ్వు చెప్పబోతాడు. అయితే వాళ్ళ ఫాదర్ చెప్పడంతో టిల్లు ఆ కాంట్రాక్ట్ ని ఒప్పుకుంటాడు. ఆ ఈవెంట్ ఒప్పుకోవడం వల్ల టిల్లుకి 1 సిట్టింగ్ లో 25 lakhs వస్తాయి. నెక్స్ట్ సీన్ టిల్లు వాళ్ళ ఇంట్లో ఓపెన్ అవుతుంది. టిల్లు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళతో టిల్లు సెటైర్లు వేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే వాళ్ళ చిన్నమ్మ టిల్లుకి సంబంధాలు చూస్తున్నానని చెప్పి ఒక అమ్మాయి ఫోటోని చూడమని టిల్లుకి ఇస్తుంది. అయితే ఆ ఫోటో చూసిన టిల్లు ఇప్పటికే ఒక అమ్మాయిని లవ్ చేసి సంకనాకపోయానని చెప్పి ఇంకొకసారి మళ్ళీ అమ్మాయిని లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం అనేది జరగదని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు టిల్లు. టిల్లు వాళ్ళ పేరెంట్స్ టిల్లుని పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా టిల్లు మాత్రం పెళ్లికి నో చెప్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో టిల్లు అండ్ మార్కస్ ఇద్దరు కలిసి ఒక పార్టీకి అయితే వెళ్తారు. మనోడు పెళ్లి ఒకటే చేసుకొని ఉన్నాడు, అమ్మాయిలకి మాత్రం సైట్ కొడుతూనే ఉంటాడు. టిల్లు తన పనిలో ఉండగా లిల్లీ అక్కడికి వచ్చి టిల్లు షూస్ మీద వాంటింగ్ చేసుకుంటుంది. లిల్లీని చూసిన ఫస్ట్ లుక్ లోనే టిల్లు లిల్లీని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అయితే లిల్లీ తన షూస్ మీద వాంటింగ్ చేసుకున్నందుకు టిల్లుకి సారీ చెప్తూ ఉంటుంది. టిల్లు మాత్రం అలా చేసినందుకు పనిష్మెంట్ గా నువ్వే నా షూస్ ని వాష్ చేయాలని చెప్పి లిల్లీతో పాటు వాష్ ఏరియాకి వస్తారు టిల్లు. అలా అక్కడ తన టాలెంట్ అంతా చూపించి లిల్లీని బుట్టలో పాడేస్తాడు టిల్లు. నెక్స్ట్ సీన్ లో లిల్లీ అండ్ టిల్లు ఇద్దరు కార్ లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ నైట్ అంతా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేసిన టిల్లు పక్కన ఒక లెటర్ ఉంటుంది. తనకి టిల్లు అంటే ఇష్టమని, కానీ తను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని లిల్లీ ఒక లెటర్ రాసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది టిల్లుకి చెప్పకుండా. లిల్లీ అలా చేయడంతో టిల్లు ఎంతో బాధపడతాడు. అప్పటి నుంచి టిల్లు మార్కస్ కి అలాగే తన ఫ్రెండ్ కి లిల్లీని వెతకమని బాధ్యతలు అప్పగిస్తాడు. అలా 3 వారాలు గడిచిపోతాయి. లిల్లీ మాత్రం దొరకకపోవడంతో లిల్లీని తలుచుకుంటూ టిల్లు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇది చూస్తున్న మార్కస్ కి అలాగే తన ఫ్రెండ్ కి చిరాకు దొబ్బుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో టిల్లు వాళ్ళ ఫాదర్ కి బాగోకపోవడంతో తనని తీసుకుని హాస్పిటల్ కి వస్తాడు టిల్లు. కప్ మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన టిల్లుకి అక్కడే ఉన్నటువంటి లిల్లీ అయితే కనిపిస్తుంది. లిల్లీని చూసిన ఆనంద ఆశ్చర్యాల్లో టిల్లు అయితే లిల్లీతో మాట్లాడతాడు. అప్పుడే లిల్లీ తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని టిల్లుకి చెప్తుంది. ఆ విషయం విన్న టిల్లుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడే ఉన్నటువంటి లిల్లీ వాళ్ళ ఫాదర్ అయితే లిల్లీని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అయితే తనకి లిల్లీకి మధ్య జరిగిందంతా మధ్యలో జరిగిందని, తన కావాలని చెయ్యలేదని టిల్లు వాళ్ళ ఫాదర్ తో చెప్తూ ఉంటాడు. పక్కనే ఉన్నటువంటి టిల్లు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అయితే లిల్లీని చూసి ఎంతో బాగుందిరా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి టిల్లుని అంటూ ఉంటారు. లిల్లీని పెళ్లి చేసుకోకపోతే నువ్వు నా కూతుర్ని మోసం చేస్తావని చెప్పి నీ మీద కేసు పెడతానని టిల్లుని బెదిరిస్తూ ఉంటాడు లిల్లీ వాళ్ళ ఫాదర్. అప్పుడే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ తీసుకొచ్చి టిల్లుని సైన్ చేయమంటుంది కేసు బుక్ చేయడానికి. అయితే లిల్లీ కానిస్టేబుల్ తో ఇది తమ పర్సనల్ మ్యాటర్ అని, ఎంతగా అవసరమైతే మిమ్మల్ని పిలుస్తానని చెప్పి ఆ కానిస్టేబుల్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. అలాగే టిల్లుని పక్కకు తీసుకువెళ్లి, నన్ను పెళ్లి చేసుకోమని నేను ఫోర్స్ చేయట్లేదు, నీకు నచ్చితేనే మనం పెళ్లి చేసుకుందామని లిల్లీ టిల్లుతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి బాగా ఆలోచించిన టిల్లు లిల్లీ అంటే తనకి ఇష్టం ఉండడంతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అలా లిల్లీని తన ఇంటికి తీసుకువస్తాడు టిల్లు. ఇదంతా చూసినటువంటి టిల్లు అంతరాత్మ బయటికి వచ్చి, మనిషి నాకు బుద్ధుండాలరా, నీకు అలాంటి ఏమీ లేవా అని చెప్పి టిల్లుని తిడుతూ ఉంటుంది తన అంతరాత్మ. ఆ మాటలకి టిల్లు, ఎరా నువ్వు నాకు ఒక్కడికే కనపడతావా, ప్రతి ఒక్కడికే కనపడతావా అని అంతరాత్మ అడుగుతాడు టిల్లు. అప్పుడు టిల్లు అంతరాత్మ, జీవితం సంకనాకపోయే టైంలో ప్రతి ఒక్కడికి కనిపిస్తానని చెప్పి అంటాడు. అప్పటి నుంచి లిల్లీని టిల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా నెక్స్ట్ సీన్ లో టిల్లు బర్త్డే రోజు అయితే వస్తుంది. టిల్లుకి రాధిగా పుట్టినట్టు ఒక క్రేజీ డ్రీమ్ అయితే వస్తుంది. దెబ్బకి నిద్రలోంచి భయపడి లేచిపోతాడు టిల్లు. ఇదేంట్రా బాబు, పుట్టినరోజు నాడు దాని ముఖం గుర్తొచ్చిందని చెప్పి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు టిల్లు. అయినా ఏం పర్లేదులే అని చెప్పి తనకు తాను ధైర్యం తెచ్చుకుని రెడీ అవుతాడు టిల్లు. అయితే టిల్లుని బయటికి రానివ్వకుండా వాళ్ళ పేరెంట్స్ అయితే రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. లాస్ట్ బర్త్డేకి జరిగిన పెంట చాలరా, నువ్వు బయటికి వెళ్ళి కొత్త కొత్త పెంటలేమి మా మీదకి తీసుకురాకని చెప్పి వాళ్ళ పేరెంట్స్ టిల్లుతో చెప్తూ ఉంటారు.
ఒకవేళ నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ ని బెదిరిస్తూ ఉంటాడు టిల్లు. వాళ్ళ ఫాదర్ కూడా డోర్ ఓపెన్ చేయడంతో టిల్లు అయితే బయటకు వచ్చేస్తాడు. సేమ్ ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే బయటకు వచ్చిన టిల్లు లిల్లీని పికప్ చేసుకోవడానికి తనకి ఫోన్ చేస్తాడు. అయితే లిల్లీ మూడు అప్సెట్ తో ఉండడంతో తను పార్టీకి రాలేనని చెప్పి టిల్లుని అక్కడికి రమ్మని తన లొకేషన్ షేర్ చేస్తుంది. ఇదేంట్రా మొత్తం లాస్ట్ ఇయర్ జరిగినట్టే మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి భయపడుతూనే టిల్లు ఆ లొకేషన్ కి అయితే వెళ్తాడు. అయితే లిల్లీ కూడా రాధిక ఉండే అపార్ట్మెంట్ లోనే ఉంటుంది. దానితో అసలు ఏం జరుగుతుందో అని భయపడుతూనే టిల్లు లిల్లీ దగ్గరికి వస్తాడు. లిల్లీ అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. లిల్లీని అసలు ఏమైందో చెప్పమని టిల్లు అడుగుతాడు. సరిగ్గా ఈ రోజుకి తన అన్నయ్య మిస్ అయ్యి సంవత్సరం కంప్లీట్ అయిందని చెప్పి లిల్లీ టిల్లుతో చెప్తుంది. ఇదే అపార్ట్మెంట్ లో తన అన్నయ్య ఉండేవాడని టిల్లుకి చెప్తుంది లిల్లీ. టిల్లు మీ అన్నయ్య ఫోటో చూపించమని లిల్లీని అడుగుతాడు. అలా లిల్లీ వాళ్ళ అన్నయ్య ఫోటో చూసిన టిల్లు కుర్ర బ్లాంక్ అయిపోద్ది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది రాధిక సంవత్సరం క్రితం చంపినటువంటి రోహిత్. లిల్లీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి టిల్లుతో చెప్తూ ఉంటుంది. టిల్లు మాత్రం పోలీస్ కంప్లైంట్ వద్దని భయపడుతూ ఉంటాడు. భయాన్ని చూసి లిల్లీ టిల్లుని ఎందుకు అట్లా భయపడుతున్నావు, నీ మీద ఏమన్నా పాత కేసులు ఉన్నాయా అని టిల్లుని అడుగుతుంది. దీని అక్క వచ్చి దీని చేతిలో ఇరుక్కున్నా నేను రా అని చెప్పి టిల్లు బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. అక్కడికి లిల్లీ ఫ్రెండ్ పురుషోత్తం అయితే వస్తాడు. అలా రోహిత్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందని లిల్లీకి చెప్తాడు. ఆ మాటలు విని తన గురించి ఎక్కడ లిల్లీకి తెలిసిపోతుందని టిల్లు భయపడుతూ ఉంటాడు. లిల్లీ పురుషోత్తాన్ని అసలు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్పి అడుగుతుంది. మీ బ్రదర్ ఇదే రోజున ఎక్కడెక్కడికి వెళ్లారు అనే రూట్ మ్యాప్ మొత్తం నాకు దొరికిందని చెప్పి చెప్తాడు లిల్లీతో. అయితే ఎక్కడ తన గురించి తెలిసిపోతుందన్న భయంతో టిల్లు కూడా లిల్లీతో పాటు వెళ్తాడు. అయితే పురుషోత్తం టిల్లుని విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. పురుషోత్తాన్ని చూసి ఈడెవడరా బాబు అనుమానానికి ఆధార్ కార్డ్ లో ఉన్నాడు అని చెప్పి టిల్లు అనుకుంటాడు. అలా రూట్ మ్యాప్ ని ఫాలో చేసుకుంటూ టిల్లు రోహిత్ ని పాతి పెట్టిన చోటికి వస్తారు. అయితే అక్కడంతా చెక్ చేసినటువంటి పురుషోత్తం వాళ్ళు నుంచున్న ల్యాండ్ కొంచెం తేడాగా ఉండడంతో అక్కడ తవ్వుదామని చెప్తాడు. ఇక్కడే ఉంటే తన గురించి తెలిసిపోతుంది, వీళ్ళు తనని వదిలిపెట్టారని టిల్లు జాగ్రత్తగా తవ్వడానికి కావాల్సిన సామాను తీసుకువస్తానని చెప్పి లిల్లీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అయితే అప్పుడే కొంతమంది మనుషులు అక్కడికి వచ్చి టిల్లుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతారు. నెక్స్ట్ సీన్ లో టిల్లుని వాళ్ళు ఒక డెనకి తీసుకువస్తారు. అప్పుడే అక్కడికి షనన్ వస్తాడు. ఇప్పుడే మనకి అర్థమవుతుంది టిల్లుని కిడ్నాప్ చేసింది షానన్ అని. అలా టిల్లుని తనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడుగుతూ ఉంటాడు షనన్. క్యాసినో ఆడడం వల్ల డబ్బులన్నీ ఎప్పుడు పోయాయని చెప్పి షనన్తో చెప్తూ ఉంటాడు టిల్లు. షనన్ కి అప్పించిన వాడు 3 రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాడని, ఈలోగా తన డబ్బు తనకి ఇవ్వకపోతే షనన్ ని చంపేస్తాడని, ఒకవేళ నువ్వు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వకపోతే నేనే నిన్ను చంపేస్తానని చెప్పి షనన్ టిల్లుని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే టిల్లుని కాపాడడానికి అక్కడికి లిల్లీ వస్తుంది. అయితే లిల్లీ గెటప్ చూసి టిల్లుకి బుర్రబాడైపోద్ది. జేమ్స్ బాండ్ లేడీ వర్షన్ లాగా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఫైరింగ్ చేసి టిల్లుని కాపాడుతుంది లిల్లీ. నెక్స్ట్ సీన్ లో ఎన్నిసార్లు ఎర్రిపప్పు అవుతారా అని చెప్పి టిల్లుని తిడుతూ ఉంటాడు షనన్. టిల్లుని కష్టపడి మోసం చేసింది నువ్వు ఈజీగా టిల్లుని చంపడానికి కాదని షనన్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది లిల్లీ. అయితే లిల్లీ ప్రెగ్నెన్సీ ఇప్పటి వరకు తనతో తను చేసిందంతా యాక్టింగ్ అని తెలుసుకుని టిల్లు ఎంతో బాధపడతాడు. రోహిత్ ని చంపింది టిల్లు అని తెలుసుకుని ఆ ఎవిడెన్స్ తో టిల్లుని బెదిరించి ఒక ఇంపార్టెంట్ పనిని చేయించాలని లిల్లీ టిల్లు లైఫ్ లోకి వస్తుంది. లిల్లీని షనన్ అసలు నువ్వెవరని చెప్పి అడుగుతాడు. అయితే లిల్లీ తన ఒక సీక్రెట్ ఏజెంట్ అని చెప్తుంది లిల్లీ. ఆ మాటలకి టిల్లుకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో టిల్లుని కారులో ఎక్కించుకుని షనన్ అండ్ లిల్లీ ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న గ్యాప్ లోనే షనన్ లిల్లీని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అరే ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నారో నీకు సిగ్గే లేదా అని చెప్పి టిల్లు షనన్ ని తిడుతూ ఉంటాడు. అలా షనన్ ఒక చోటుకు వెళ్లి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అక్కడికి తీసుకువస్తాడు. పార్ట్ 1 లో టిల్లుని బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఆ డ్రింకర్ అయితే అక్కడికి వస్తాడు. అలా తన దగ్గర ఉన్నటువంటి ఆ వీడియో కాపీని లిల్లీకి ఇస్తాడు. ఆ ఎవిడెన్స్ వాడుకుని టిల్లుతో పని చేయించాలనుకుంటుంది లిల్లీ. మొదట్లో ఆ పని చేయడానికి టిల్లు ఒప్పుకోకపోయినా ఇంకా చేసేదేమీ లేక ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు టిల్లు. అప్పుడే రాధిక షనన్ ని అలాగే ఆ డ్రింకర్ ని పోలీసులకి అప్పచెప్పి టిల్లుని ఒక చోటుకి తీసుకువస్తుంది. అసలు నేను ఏం చేయాలో చెప్పు లిల్లీ అని చెప్పి టిల్లు అయితే అడుగుతాడు. వాళ్ళు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఈ సాటర్డే నైట్ ఒక హై లెవెల్ సెక్యూరిటీ పార్టీ అయితే జరగబోతుంది. అయితే ఆ పార్టీ చాలా సెక్యూర్ గా ఉండడంతో ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు. అయితే ఈ పార్టీకి షేక్ మెహబూబ్ అనే ఒక వ్యక్తి రాబోతున్నాడని, అతను ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డాన్ అని, లిల్లీ వాళ్ళు ఆ డాన్ ని ఎన్నిసార్లు పట్టుకోవాలని ట్రై చేసినా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో అతనికి ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం వల్ల అతను తప్పించుకుంటున్నాడని, ఈసారి మాత్రం అతను ఎలాగైనా చంపేయాలని చెప్పి వాళ్ళ అఫీషియల్స్ అనుకుంటున్నారన్న విషయాన్ని టిల్లుకి చెప్తుంది లిల్లీ. ఇదంతా బానే ఉన్నదే కానీ మధ్యలో నన్ను ఎందుకు లాగినవే నువ్వు అని టిల్లు లిల్లీని అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఈవెంట్ డీజే కొట్టేది నువ్వు మాత్రమే అని చెప్తుంది. అప్పుడే టిల్లుకి స్ట్రైక్ అవుతుంది. ఆ రోజు టిల్లుకి ఫోన్ చేసి 25 లక్షలు పెట్టి ఈవెంట్ బుక్ చేసుకుంది ఎవరో కాదు షేక్ మెహబూబ్ అని. ఇల్లు నీ ద్వారా మేము షేక్ మెహబూబ్ ని చంపేద్దాం అనుకుంటున్నామని వాళ్ళ ప్లాన్ ని చెప్తుంది లిల్లీ. దాంతో మనోడు ఆ పని చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు లిల్లీ తన దగ్గరున్న వీడియోని చూపించి టిల్లుని బెదిరిస్తుంది. ఇల్లుకి ఆలోచించుకోవడానికి ఒక రోజు టైం కావాలని, ఈ ఒక రోజు తనని ఎవరు డిస్టర్బ్ చేయొద్దని లిల్లీకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు టిల్లు. నిద్రపోతున్నటువంటి టిల్లుని వాళ్ళ ఫాదర్ వచ్చి లేపుతాడు. నీ ఎంగేజ్మెంట్ కోసం నీకు మంగళ స్నానం చేయించడానికి కింద అందరూ రెడీగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఫాదర్
అయితే టిల్లుతో చెప్తాడు. ఇదేం కొత్త పంచాయతీరా బాబు అని చెప్పి కిందకు వచ్చి చూస్తూ ఉంటాడు టిల్లు. ఇక్కడే లిల్లీ ఆంటీల మధ్యలో కూర్చుని పాట పాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో టిల్లు దగ్గరికి లిల్లీ వచ్చి నేను వదిలేస్తే గ్యారంటీగా పారిపోతావని నాకు తెలిసే నేను నీ దగ్గర ఉండడానికి వచ్చాను. ఈ మిషన్ అయ్యేంత వరకు నేను నీతోనే ఉంటానని లిల్లీ టిల్లుతో చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న టిల్లు ముందు తాగుతూ ఉంటాడు. ఇప్పుడే వాళ్ళ డాడీ పెళ్లి గురించి మాట్లాడాలని చెప్పి టిల్లు దగ్గరికి వస్తాడు. మా ఇంటి తప్పి ముందు తాగుతుంటే నీకు మ్యారేజ్ కావాలన్నా డాడీ అని టిల్లు వాళ్ళ ఫాదర్ ని తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లిల్లీ వస్తుంది. వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నువ్వు చీటింగ్ చేసిన విషయాన్ని నేను ఇంకా మా ఫాదర్ వాళ్ళతో చెప్పలేదు. సో వాళ్ళు నీతో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారన్న విషయాన్ని లిల్లీకి చెప్తాడు టిల్లు. నేను నిన్ను మోసం చేసిన విషయం నిజమే గానీ నిన్ను మోసం చేసే ప్రాసెస్ లో నాకు కూడా నీ మీద లవ్ స్టార్ట్ అయింది టిల్లు అని లిల్లీ టిల్లుతో చెప్తుంది. అలా నెక్స్ట్ సీన్ లో మెహబూబ్ ని ఎలా చంపాలన్న ప్లాన్ గురించి టిల్లుతో చెప్తూ ఉంటుంది లిల్లీ. ఒక రేర్ పాయిజన్ ని సున్నుండలో కలిపి నీకు ఇస్తాం, నువ్వు వెళ్ళి ఆ సున్నుండ షేక్ మెహబూబ్ తినేలా చెయ్యి, దెబ్బకాడు చచ్చిపోతాడు అని వాళ్ళ ప్లాన్ చెప్తుంది టిల్లుకి లిల్లీ. తొక్కలాగున్న ప్లాన్, ఒకవేళ అడిగి నేను దొరికితే గ్యారంటీగా చంపేస్తానని చెప్పి టిల్లు లిల్లీతో చెప్తూ ఉంటాడు. ప్లాన్ లో అయితే ఎటువంటి మార్పు లేదు, నువ్వు తప్పకుండా చేయాల్సిందే అని టిల్లుని బెదిరిస్తుంది లిల్లీ. ఇక నెక్స్ట్ సీన్ లో ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్న టిల్లుకి అప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన షేక్ మెహబూబ్ ఫోన్ చేస్తాడు. టిల్లుతో మెహబూబ్ నీకు షనన్ అనేవాడు ఎవడైనా తెలుసా అని చెప్పి అడుగుతాడు. దానికి టిల్లు నాకు తెలియదని సమాధానం చెప్తాడు టిల్లు. అలా ఈవెంట్ గురించి టిల్లుకి గుర్తు చేసి ఫోన్ కట్ చేస్తాడు మెహబూబ్. నెక్స్ట్ సీన్ లో పార్టీకి రెడీ అవుతూ ఉంటాడు టిల్లు. అలా అతనికి భయం వేసి ఎలాగైనా సరే లిల్లీ దగ్గర నుంచి తప్పించుకోవాలని తన ఫ్యామిలీని తీసుకుని కారులో పారిపోతూ టిల్లు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీతో లిల్లీ ఒక మోసగత్తని తనని మోసం చేసి లవ్ చేసిందన్న విషయాన్ని మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తాడు టిల్లు. వాళ్ళ ఫాదర్ టిల్లు మాటలన్నీ విని వీడు అబద్ధం చెప్తున్నాడని అంటూ ఉంటాడు. అప్పుడే లిల్లీ చేతిలో గన్ పట్టుకుని వ్యాన్ లో అక్కడికి వస్తుంది. అది చూసినటువంటి వాళ్ళ పేరెంట్స్ కి టిల్లు చెప్తుంది అంతా నిజమే అని అర్థమవుతుంది. ఎంతకీ లిల్లీ తనని చేస్తూ ఉండడంతో టిల్లు ఒక చోట కారాపి లిల్లీ వాళ్ళు తన దగ్గరికి వచ్చిన తర్వాత మార్కస్ ద్వారా లిల్లీ వాళ్ళ వ్యాన్ తాళాలు తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అవ్వకుండా చేసి పారిపోతాడు. అలా వాళ్ళ పేరెంట్స్ ని మార్కస్ కి అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తనైతే కార్ వేసుకుని బెంగళూరు సైడ్ వెళ్తూ ఉంటాడు టిల్లు. అప్పుడు తన ఫోర్స్ మొత్తం తీసుకుని లిల్లీ అక్కడికి వచ్చి టిల్లుని ఆపేస్తుంది. టిల్లుని పట్టుకుని ఎక్కడికి నువ్వు తప్పించుకోవడానికి లేదు, తప్పకుండా మాకు హెల్ప్ చేయాల్సిందే అని చెప్పి టిల్లుని బెదిరిస్తూ ఉంటుంది లిల్లీ. కానీ ఎంతకీ టిల్లు ఒప్పుకోకపోవడంతో వీడిలా నా మాట ఎండగాని తనని తీసుకురా అని చెప్పి తన అసిస్టెంట్ కి చెప్తుంది లిల్లీ. ఎవత్తిరా అది అని టిల్లు కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి అదిరిగిపోయే షాక్, ఆ పర్సన్ ఎవరో కాదు రాధిక. అలా రాధికని నువ్వేమి చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు, టిల్లుని ఎలాగైనా సరే ఈ మిషన్ చేయడానికి ఒప్పించు, లేదంటే గనక నిన్ను వాడిని బొక్కలతో ఇస్తానని చెప్పి లిల్లీ రాధికని బెదిరిస్తుంది. రాధిక టిల్లుతో మాట్లాడుతుంటే టిల్లు మాత్రం రాధికాని చూసి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తనకి బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని, ఇప్పుడు నువ్వు లిల్లీకి హెల్ప్ చేయకపోతే దాని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని ఉపయోగించి నిన్ను నన్ను జైల్లో వేస్తుంది అని, అలా చేస్తే తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుందన్న విషయాన్ని చెప్పి రాధిక బాధపడుతూ ఉంటుంది టిల్లుతో. ఇక రాధిక బాధను చూసి టిల్లు కూడా ఆ మిషన్ చేయడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి సున్నుండల్ని తీసుకుని టిప్ టాప్ గా రెడీ అవ్వి పార్టీకి వస్తాడు టిల్లు. అక్కడే మిల్క్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న షేక్ మెహబూబ్ వాళ్ళ మనుషులతో టిల్లుని అతని దగ్గరికి పంపించమని చెప్తాడు. అక్కడికి వచ్చిన టిల్లుతో మెహబూబ్ ఇప్పటి వరకు తనని 17 సార్లు చంపడానికి ట్రై చేశారని, అయినా సరే తను తప్పించుకున్నానని, ఇప్పుడు 18వ సారని, టిల్లు తెచ్చిన స్వీట్స్ లో పాయిజన్ కలిపి ఉందన్న విషయం తనకి ముందే తెలుసని టిల్లుతో చెప్తాడు. ఈసారి కూడా వాళ్ళు నన్ను చంపలేకపోయారని మెహబూబ్ టిల్లుని చంపేయమని చెప్తాడు. ఆ మెహబూబ్ మనుషులు టిల్లుని కుక్కనుకుంటాడు కొడుతూ ఉంటారు. టిల్లు వాళ్ళకి దొరికిపోయాడన్న విషయాన్ని తెలుసుకుని లిల్లీ వెంటనే తన బ్యాగ్ ను మొత్తం ప్యాక్ చేసుకుని అక్కడ మాత్రం ఆలోచించకుండా తన టీమ్ తో పారిపోతుంది. అయితే టిల్లు తనని చంపడానికి వస్తున్న విషయాన్ని మెహబూబ్ కి పార్ట్ 1 లో టిల్లు జైల్లో పెట్టించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్తాడు. నీకు చెప్తుంది నీ మీద అభిమానంతో కాదు, ఆ టిల్లు గాడి మీద పగతో అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో షేక్ మెహబూబ్ ని పట్టుకున్నందుకు లిల్లీని తిడుతూ ఉంటాడు వాళ్ళ బాస్. ఈసారి మాత్రం నువ్వు తనని పట్టుకోకపోతే తప్పకుండా నేను నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తానని తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లిల్లీ వాళ్ళ బాస్. అలా లిల్లీకి ఈ రోజు మెహబూబ్ కాకినాడ పోర్ట్ ని యూజ్ చేసుకుని సీ రూట్ ద్వారా దుబాయ్ కి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలుస్తుంది. వెంటనే లిల్లీ కాకినాడ పోర్ట్ కి వెళ్లి తన టీమ్ తో ఎలాగైనా ఈ రోజు మెహబూబ్ ని పట్టుకోవాలని ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక కార్ అయితే వస్తుంది. అందులోంచి దిగిన వ్యక్తిని చూసి లిల్లీ బుర్ర బ్లాంక్ అయిపోద్ది. ఎందుకంటే ఆ కార్ లో వచ్చింది టిల్లు. హే టిల్లు, నువ్వు ఇంకా చచ్చిపోలేదా, బతికే ఉన్నావా అని టిల్లుని అడుగుతుంది లిల్లీ. మన టిల్లు గాడు మంచి యాటిట్యూడ్ తో అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. షేక్ మెహబూబ్ కరెక్ట్ గా తనని చంపేస్తున్నాడన్న టైం కి టిల్లు షేక్ మెహబూబ్ తాగిన పాలల్లో విషాన్ని కలిపిన విషయాన్ని మెహబూబ్ కి చెప్తాడు. నీకు ఆ విషయానికి యాటిట్యూడ్ కావాలంటే అది నా దగ్గర మాత్రమే ఉందని చెప్పడంతో టిల్లుని ఏం చేయకుండా వదిలేస్తాడు మెహబూబ్. ఆ మెహబూబ్ కి యాంటీడోట్ ఎక్కించి అతన్ని పోలీస్ ఫోర్స్ కి పట్టిస్తాడు టిల్లు. అసలు నువ్వు ఎందుకు మెహబూబ్ ని పోలీసులకు పట్టించావు, మనం చంపేయాలి కదా, అదే కదా మన మిషన్ అని టిల్లుతో అరుస్తూ ఉంటుంది లిల్లీ. ఎవరు చెప్పారు అది మన మిషన్ అని? మిషన్ కేవలం మెహబూబ్ ని ప్రాణాలతో పోలీసులకు పట్టించడం మాత్రమే.
అతన్ని చంపడం అనేది నీ ప్లాన్, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ లో మెహబూబ్ కి హెల్ప్ చేస్తున్న వ్యక్తి నువ్వు కాబట్టి అని తన గురించి నిజాలు చెప్తూ ఉంటాడు టిల్లు. అప్పుడే అక్కడికి లిల్లీ వాళ్ళ పై ఆఫీసర్ వచ్చి లిల్లీని అరెస్ట్ చేయమని చెప్తాడు. అలా జైలుకి వెళ్తున్నప్పుడు లిల్లీ టిల్లుతో అప్పుడెందుకు నువ్వు రాధికాకి బెయిల్ ఇచ్చావు, ఇప్పుడు నన్నెందుకు జైలుకు పంపిస్తున్నావు అని టిల్లుని అడుగుతుంది. ఎందుకంటే రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది, కానీ నువ్వు మోసం చేయడానికి ప్రేమించావు. నేను ఒక కారణ జన్ముని లిల్లీ, నన్ను ఎవడు మోసం చేయలేడు అని టిల్లు లిల్లీకి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ తోనే మూవీ అయితే ఎండ్ అవుతుంది. మేబీ పార్ట్ 3 కూడా ఉండే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి నేను స్టోరీ ప్లాట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మరి నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ ని ఓపెన్ చేసి వాటిని కూడా చెక్ చేసి నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరో కొత్త మూవీతో కలుసుకుందాం. అందటి వరకు బై ఫ్రెండ్స్.